ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతుంది. అసలు అంచనాలు లేని టీం ప్లేఆఫ్స్కి చేరువలో ఉండి పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో దూసుకెళ్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో సూపర్ ఫామ్లో ఉంది. మెయిన్గా గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ మాత్రం భయంకరంగా ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వికెట్ ఇవ్వకుండా టీంకి మంచి పర్ఫార్మెన్స్ అందిస్తున్నారు. ఇక తర్వాత బట్లర్ వచ్చి ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జీటీ ఓపెనర్స్ ప్రతి మ్యాచ్లో వికెట్ ఇవ్వకుండా భారీ షాట్స్కి ప్రయత్నించకుండా క్లాసిక్ షాట్స్తో సూపర్ బ్యాటింగ్ చేస్తున్నారు. సీజన్ స్టార్టింగ్లో బట్లర్ని ఎందుకు ఓపెనర్గా పంపలేదని అనుకున్నారు. బట్ వారి ప్లాన్స్తో బట్లర్ని వన్ డౌన్లో పంపి మంచి స్కోర్ని సాధిస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. జీటీ ఓపెనర్స్ మరోసారి తమ సూపర్ ఫామ్ని కంటిన్యూ చేశారు. కెప్టెన్ గిల్ మరియు సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 114 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. వీరి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో కేకేఆర్ స్ట్రాంగ్ లైనప్ ఉన్న స్పిన్కి వికెట్ పడలేదు. గిల్ 55 బంతుల్లో 90 పరుగులు సాధించి తానేంటో నిరూపించాడు. అహ్మదాబాద్ గ్రౌండ్లోనే ఆడతాడనే రిమార్క్ని ఈ సీజన్లో తొలగించాడు. ఇక సాయి సుదర్శన్ మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. బట్లర్ ఇన్నింగ్స్ని మరోసారి అగ్రెసివ్గా ఆడి 23 బంతుల్లో 41 రన్ చేసి జీటీకి 20 ఓవర్లలో 198 రన్స్ని అందించాడు. ఇక బౌలింగ్లో స్ట్రాంగ్ లైనప్ ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. అసలు 13వ ఓవర్ దాకా వికెట్ తీసుకోలేకపోయారు. ప్రతి బౌలర్ వికెట్ కోసం చాలా ట్రై చేసినా జీటీ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో వారికి వికెట్ దక్కలేదు. రసెల్ 13th ఓవర్లో సాయి సుదర్శన్ని అవుట్ చేయడంతో 114 రన్స్కి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఇక లాస్ట్లో హర్షిత్ రాణా, వైభవ్ అరోరాకి ఒక వికెట్ పడిన బౌలర్లందరూ విఫలమయ్యారు. ఇక 199 టార్గెట్తో చేజింగ్కి దిగిన కేకేఆర్ స్టార్టింగ్లోనే గుర్బాజ్ వికెట్ని కోల్పోయింది. సిరాజ్ మరోసారి పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్కి మంచి స్టార్ట్ని అందించాడు. ఇక నరైన్ని రషీద్ ఖాన్ పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్లో అవుట్ చేశాడు. అయితే కెప్టెన్ రహానే ఒంటరి పోరాటం చేసిన మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో రఘువంశిని 9th పొజిషన్లో పంపి కేకేఆర్ చాలా పెద్ద తప్పు చేసింది. మంచి ఫామ్లో ఉన్న రఘువంశిని 9th పొజిషన్లో ఎందుకు పంపారో అర్థం కాలేదు. సో దీంతో కేకేఆర్ 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 159 రన్స్ మాత్రమే చేసి 39 రన్స్ తేడాతో ఓడిపోయి వరుసగా రెండో మ్యాచ్ని కోల్పోయి ప్లేఆఫ్స్ రేస్కి ఇంకాస్త దూరం అయింది. ఇక బౌలింగ్లో గుజరాత్ టైటాన్స్ సమిష్టి బౌలింగ్తో రాణించింది. సిరాజ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకొని ఎకనామీగా బౌలింగ్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి సూపర్ బౌలింగ్తో 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రషీద్ ఖాన్ కూడా తన ఫామ్ని తిరిగి అందుకున్నాడు. 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక సాయి కిషోర్ మరోసారి సూపర్ బౌలింగ్తో అలరించి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో తన సూపర్ బ్యాటింగ్తో జీటీని గెలిపించిన గిల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్లో విక్టరీతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో తమ టాప్ పొజిషన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంది. దీంతో వారి ప్లేఆఫ్స్కి మరింత చేరువైంది. కేకేఆర్ మాత్రం ఈ మ్యాచ్ ఓటంతో ప్లేఆఫ్స్ ఆశలను ఇంకా దూరం చేసుకుంది. ఇక క్యాప్స్ విషయానికి వస్తే 2 జీటీ ప్లేయర్స్ దగ్గరే ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ 417 రన్స్తో సాయి సుదర్శన్ దగ్గర ఉండగా పర్పుల్ క్యాప్ 16 వికెట్లతో ప్రసిద్ధ్ కృష్ణ దగ్గర ఉంది.